ప్రభువునందు ప్రియులైన న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ కుటుంబ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామాలు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనం నుంచి 54వ వచనం వరకు చదువుకుందాము. గలిలీలు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొనెను. యేసు సూచన క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచన క్రియ. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు విధేయత వందనము తెలియజేస్తున్నాను. తండ్రి, ఈ దినము మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఇది నీ పిల్లలు ప్రభువా తండ్రి. నాయన, ఇది చదివి ఉండగా తండ్రి వారి హృదయాలని నా దేవాన్ని తట్టు తిప్పుకోండి. ప్రతి అవసరతను తీర్చమని ప్రభువా తండ్రి వారి కుటుంబాలను నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి. వారి ఉద్యోగాలు దీవించండి, వారి సంతానాన్ని దీవించండి. ప్రభువా, వారి రాకపోకల్ని, కృపాని, కనికరము దయచేయండి. ప్రభువా తండ్రి, వాక్యం ద్వారా ప్రభువా వారికి నాయన నడవడికి సరిచేసి నాయన వాక్యం వెలుగులు నడిపించమని, తద్వారా వచ్చి మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్.